కూటమితోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని భీమిలి కూటమి అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కుసులవాడ, గిడిజాల, దబ్బంద, తర్లువాడ, పందలపాక, చందాక, గొట్టిపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గంటా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చి అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్లవచ్చన్నారు. విశాఖ జిల్లాకు అధికంగా నిధులు రావాలంటే మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేయాలని కోరారు. రాష్ట్రానికి వైసీపీ సర్కార్ అభివృద్ధి చేయకపోగా కేంద్రం ఇచ్చిన పథకాలను కూడా సరిగ్గా అమలు చేయలేకపోయిందని గంటా అన్నారు. కుసులవాడ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని, తనపై నమ్మకంతో టీడీపీలోకి వచ్చిన ప్రతి నాయకుడు, కార్యకర్త రుణం తీర్చుకుంటానని అన్నారు. కూటమి నాయకులు కోరడ రాజుబాబు, కె రామానాయుడు, తమ్మిన అప్పలరాజు, సర్పంచ్ మహాంతి శివాజీ, వెంకటలక్ష్మి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అంతకుముందు గంటాకు మహిళలు పూలు జల్లి హారతులతో ఘన స్వాగతం పలికారు. స్థానికులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. తర్లువాడ గ్రామం ప్రత్యేకత ఏంటి, ఇక్కడున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసుకున్నాం, మన హయాంలో ఎన్ని కార్యక్రమాలు చేశాం, ఈ 5 ఏళ్లలో ఎలా జరిగింది, అవన్నీ కూడా నేను మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. నాకు ఇది 6వ ఎన్నిక. దీనికి ముందు 5 ఎన్నికలు. మొట్టమొదటిగా 1999లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఆ రోజు గుడివాడ గురునాథరావు మీద మొట్టమొదటిగా గెలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చోడవరం కానీ, అనకాపల్లి ఎమ్మెల్యే కానీ, భీమిలి ఎమ్మెల్యే కానీ, లేకపోతే మన నార్త్ ఎమ్మెల్యే కానీ అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు భీమిలి ఎమ్మెల్యేగా 6వసారి పోటీ చేస్తున్నా. అయితే గతంలో ఏ ఎన్నికల్లో కూడా లేని ప్రత్యేకత ఏంటంటే ఈసారి నాకు కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఆ అభిమానం, ఆ ఆదరణ, ఆ ప్రేమ చూస్తూ ఉంటే నాకేదో ఈ గ్రామంలో ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామానికి వచ్చినట్లుగా లేదు. నాకు ఇక్కడికి ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత ఊర్లో విజయోత్సవానికి వస్తే ఎంత ఉత్సాహంగా ఉన్నారో మీరందరూ అంత గొప్పగా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఆనందం, సంతోషం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయి మనం గెలిచి విజయోత్సవానికి వచ్చినట్టుగా మీరందరూ కనిపిస్తూ ఉన్నారు. ఏం చేసినా కూడా మీ ఆదరణ మనం మరవలేదని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఒక 5 నిమిషాలు మళ్ళీ అంటే నేను తర్వాత ఎక్కడో కనబడి అడిగాను, ఏంటి మీరు అట్లెందుకు అట్లా వెళ్ళారంటే కాదండి కలెక్టర్ గారు వెళ్ళమన్నారు. కలెక్టర్ గారు వెళ్ళమంటే ఎవరైనా ఒక ఎంపీ, అందులో ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాయన, ఆయన నిజంగా మంచి ఉద్దేశంతో అయితే అధికారులను తీసుకొని మీ అందరికి చెప్పి, గ్రామస్తులు చెప్పి అఫీషియల్గా రైట్ ర్యాలీకి వచ్చి ఉండొచ్చు. అలా కాకుండా దొంగచాటుగా వచ్చి ఎవరు తెలియకుండా రహస్యంగా చూస్తున్నాడంటేనే ఆయన ఆలోచన ఏంటో అందరికి అర్థమైంది. అందుకే నేను మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, మీ తర్లువాడ గ్రామానికి గంటా శ్రీనివాసరావు అనే ఒక లక్ష్మణ రేఖ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. మీరు ఏదైతే మీరు చుక్కకుండా కోరుకుంటా ఉన్నారో అది ఎట్టి పరిస్థితుల్లో ఏం చేసినా సరే రేపు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవుతారు. మనం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుస్తాం. గెలిచిన తర్వాత భీమిలి నియోజకవర్గంలో తర్లువాడ గ్రామానికి మొట్టమొదటి కానుక ఏదైతే ఉందో మీ చుక్కకుండా మీకు మళ్ళీ చెందినట్టుగా చేయడమే టార్గెట్గా పెట్టుకుని పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అందుకే మీకు ఒకటే కోరుతా ఉన్నాను, ఎక్కువ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు అన్నీ చూశారు స్వయంగా. మీరు రాజకీయంగా చాలా చైతన్యవంతులు అయి ఉన్నారు. ఆ ప్రభుత్వం ఏంటి, ఈ ప్రభుత్వం ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, మన వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ లాంటి వాళ్ళు, మన లాంటి వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు మీరు. కాబట్టి మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి. ఒక మంచి వ్యక్తులను ఎన్నుకోండి. రేపు ఎంపీ, ఎమ్మెల్యే 2 కూడా సైకిల్ గుర్తుపైనేసి భారీ మెజార్టీతో గెలిపించండి. తప్పకుండా విజయోత్సవానికి మళ్ళీ తర్లువాడ గ్రామం వస్తాం. వచ్చినప్పుడు మీ అందరితో కూడా మాట్లాడి ఈ చుక్కకొండ ఇష్యూ కాదు, ఇంకా ఇతర ఇష్యూస్ కూడా ఏమున్నాయో అన్ని కూడా మీతో మాట్లాడి, ఇంకా మనం చేయాల్సిన బ్యాలెన్స్ పనులతో పాటు అన్ని కూడా మీ అందరితో మాట్లాడి ఒక ప్రణాళికాబద్ధంగా తర్లువాడ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాము. జై హింద్.